సార్ నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, వైసీపీ జెండా కింద ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా జనసేనకు కానివ్వండి, లేదంటే టీడీపీకి కానివ్వండి, ఈ బూత్ పదజాలము, అసభ్య పదజాలము, వీడియో మార్పింగ్లు, వీటన్నిటి గురించి దయచేసి సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వకండి. ఎందుకంటే దాంట్లో మీరు మినిమం పీజీ గ్రేడ్ లో ఉన్నారు, మేమంతా నర్సరీ గ్రేడ్ లోనే ఉన్నాము. రెండవది నంబర్ 2 ఏంటంటే సార్, నంబర్ 2 ఏంటంటే నేను ఇప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నా, నేను ఎప్పుడైనా మీ పార్టీలోన మీ ముఖ్యమంత్రిని కానివ్వండి, ఇంకొకరిని కానివ్వండి, మీరు అన్న మాటలకి తిరిగి మేము ఇలా రండి అన్నదే తప్ప మీ వాళ్ళు ఎప్పుడైనా బూతులు మాట్లాడానో చెప్పండి. క్లియర్ గా ఇప్పుడు అడుగుతున్నాను డైరెక్ట్ గా. ఊరికే మీరు ఊహించుకొని భారతీయ రెడ్డి గారు మీకేదో పదవులు ఇవ్వలేదని చెప్పేసి నన్ను అడ్డం పెట్టుకుని ఆవిడని మీరు అందరూ తిట్టారు. ఆ నేరం ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక ఆయన ఒక అరగంట చదివాడు భారతం, అప్పుడు వాళ్ళు ఇట్లా అన్నారు, ఇప్పుడు వీళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేసి. దయచేసి సభ్య సమాజంలో అంతకు ముందు టీడీపీ వాళ్ళ అన్నయ్య కానివ్వండి, ఆ తర్వాత వైసీపీ వాళ్ళ అన్నయ్య కానివ్వండి, ఒక్కసారి కంపారిజన్ పెట్టి చూసుకోమని చెప్పండి. వైసీపీ వాళ్ళని ఎవరు ఏ స్థాయిలో మాట్లాడారు అనేది అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడే దౌర్భాగ్య స్థితి మీ పార్టీకి ఉంది. కాబట్టి దయచేసి మీరు టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎవరు కూడా సలహాలు ఇవ్వద్దు. వైసీపీ కండువా కింద ఉన్నోళ్ళు ఈ విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని ప్రజలు ఈ విషయం గమనించే చేపకరించారు. ఇది కూడా మీరు ఇప్పుడు సరి చేసుకోలేకపోతే ఇంకా కనీసం మీరు ప్రతిపక్షంలో కూడా రాలేరు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఈసారి ఇంకా మేము 19 దేని మీద వేయాల్సి వచ్చిందంటే పులివెందుల ఎమ్మెల్యే గెలుస్తాడా లేదా అన్న కాన్సెప్ట్ మీద పెట్టాల్సి వచ్చింది మేము దృష్టి. ఏంటి 60 నియోజకవర్గాల మీద ఫోకస్ పెడుతున్నారట, నిజమా సార్? ప్రైమరీ కింద ఇన్ఛార్జీలు, అలాగే మార్పులు చేర్పులు, అలాగే పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం అనే అంశం మీద దృష్టి పెట్టి ప్రథమంగా మొదట 60 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టారు సార్. క్లియర్ గా అంటే ఎక్కడైతే జనసేన బలంగా పుంజుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఫోకస్ చేస్తే అన్నదా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక రచించుకుంటున్నారు సార్. రానున్న ఆగస్టు నుంచి పూర్తిగా ఆయన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి, అలాగే పార్టీలో ఉన్నటువంటి సమస్యలు, ఇప్పటికీ చాలా మంది కూటమిలో ఉన్నటువంటి కొద్దిపాటి అసంతృప్తులతోటి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భం ఉంది. అవి కూడా సరిచేసేటువంటి ప్రక్రియ అయితే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు సార్.